ప్రభుత్వం అంటే ఎవరు? కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? లేకపోతే రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనా? ఈ అనుమానాలు గడిచిన కొద్ది రోజులుగా నాకైతే వస్తున్నాయి. ఎందుకంటే మంత్రుల్లో కొంతమంది ఒకటి మౌన పాత్ర పోషించడం. రెండోది మాట్లాడినా పొడి పొడిగా మాట్లాడడం. అంటే ఈ వ్యవహారాలతో మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ఒక వైఖరి. లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిక్కులు పడితే పడనివ్వండి, మాకేమిటి అని ఒక ధోరణి. ఈ రకమైన వ్యవహార శైలి అంటే మంత్రివర్గం కనుక సమిష్టిగా లేకపోతే, సమిష్టిగా ఉండి మంత్రులంతా ముఖ్యమంత్రికి మద్దతుగా నిలబడకపోతే, ముఖ్యమంత్రి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించకపోతే ముందు ముందు చాలా కష్టమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా 3 ఏళ్లలో అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన తమ పోరాటాలను ఉధృతం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచడానికి అనేక ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఉపోద్ఘాతం అంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా ఒడిశాలోని నైనీ బ్లాక్కు సంబంధించి వ్యవహారం ఎంత ముదిరిందో, ఎంతగా అది రచ్చకెక్కిందో మనందరం చూసాం. ఒడిశాలోని అంగుల్ జిల్లాలో ఉంటుంది ఇది. నైనీ బొగ్గు బ్లాక్ అంటాం, నైనీ కోల్ బ్లాక్. ఈ కోల్ బ్లాక్ను 2015లో సింగరేణి కాలనీస్ దక్కించుకుంది. ఈ బ్లాక్ దాదాపు 2200 ఎకరాల్లో దాని ఇది ఉంది, పరిధి ఉంది. అంటే 222,000 ఎకర్స్లో ఈ నైనీ కోల్ బ్లాక్ విస్తరించి ఉంది. సో 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ అంటాం, ఓబీ అంటారు. ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మనందరికీ తెలుసు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకుంది. ఏది? ఓవర్ బర్డెన్ తొలగింపుకు సంబంధించి. తర్వాత సింగరేణి సంస్థ మిగతా 2000 ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్, అంటే దీన్ని ఏమంటారంటే ఎండిఓ అంటారు. మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ అంటారు, ఎండిఓ. ఈ విధానంలో గతంలో టెండర్లు జారీ అయ్యాయి. సరే, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచింది. సరే, కొత్త టెండర్లను పిలిచిన తర్వాత ఈ నైనీ కోల్ బ్లాక్ గని సింగరేణికి ఏమాత్రం లాభదాయకం కాదని, కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే బంగారు బాతు అని ఒక ప్రచారం జరిగింది. దీంతో ఏడాదికి సగటున కాంట్రాక్టర్లకు 1600 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఇప్పటి వరకు నైనీ కోల్ బ్లాక్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీసినట్లుగా ఒక లెక్క ఉంది. సరే, నైనీ కోల్ బ్లాక్ విషయంలో జరిగిన వ్యవహారం అంతా మనందరికీ తెలుసు. నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి అండ్ సింగరేణి వ్యవహారాలు చూస్తున్న భట్టి విక్రమార్క, అట్లాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళందరినీ ముడిపెడుతూ బీఆర్ఎస్ మీడియా ఎటువంటి కథనాలు ప్రచురిస్తుందో, ప్రసారం చేస్తోందో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్ మీడియాలో ఇప్పటికీ నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో ప్రతిరోజు ఏదో రకమైన కథనాలను ప్రచారం చేస్తూనే ఉంది. అందులో నిజాలు ఎంత ఉన్నాయి ఏమిటనేది జనానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కనుక, అంటే ఇమ్మీడియట్గా జనానికి ఎఫెక్ట్ అయ్యే ఇష్యూ కాదు కనుక జనంలో చర్చ జరగకపోవచ్చు. కానీ రాజకీయ విశ్లేషకులు కానీ, లేకపోతే ఇటువంటి వ్యవహారాల్లో బాగా కొంత ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు కానీ చెబుతున్న విషయం ఏంటంటే, అసలు ఈ మొత్తం ఇష్యూ ఏదైతే ఉందో దీనికి రాజకీయ రంగు పులిమారు. దీనికి రాజకీయ రంగు ఎక్కడి నుంచి మొదలైంది? ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆయన స్నేహితుడు అయిన ఒక ఛానల్ అధిపతి కలిసి ఈ నైనీ కోల్ బ్లాక్ మొత్తాన్ని తీసుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం, దీనికి సంబంధించిన వ్యవహారాలను ఇంకొక దినపత్రిక ప్రచురించడం, ఇవన్నీ వివాదాస్పదమైన అంశాలు. అండ్ నౌ నేను చెప్పదలుచుకున్న ఒక సంచలనమైన విషయం ఏంటంటే,
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ఒక సీనియర్ మంత్రి, ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ను నిర్వహిస్తున్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది మనకు తెలియాలి, అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2022 ఏప్రిల్ 6న లోక్సభలో ఆయన అప్పుడు ఎంపీగా ఒక ప్రశ్న వేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ ప్రశ్న ఏంటంటే, వెదర్ సింగరేణి కాలేజ్ కంపెనీ హ్యాస్ పుటప్ ఎనీ కోల్ మైన్స్ ఇన్ నైని ఒడిశా ఫర్ అన్ ఆక్షన్. ఇట్లా ఒక 5-6 క్వశ్చన్స్ ఉన్నాయి, నేను తెలుగులో చెప్తాను. సింగరేణి కాలేజ్ సంస్థ ఇక్కడ ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్ వ్యవహారాలు ఏమైనా చేపడుతోందా అని మొదటి ప్రశ్న. అట్లా మొత్తం ఒక 6 ప్రశ్నలు ఉన్నాయి సిమిలర్గా. దీనికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జవాబిచ్చింది. అప్పుడు బొగ్గు గనుల వ్యవహారాల మంత్రి అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేసిన ప్రహ్లాద్ జోషి 2022 ఏప్రిల్ 6న ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, ఇది నైని కోల్ బ్లాక్ ఆల్మోస్ట్ 25 years సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ ఉంటుంది. తర్వాత దీని కెపాసిటీ 10 MTPA అంటే 10 మెట్రిక్ టన్నులు పర్ యానం, సంవత్సరానికి 10 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఇది నైని కోల్ బ్లాక్ సంబంధించి. అట్లాగే దీంట్లో యాజ్ ఆఫ్ నౌ టోటల్ 5 ఫార్మ్స్ సబ్మిటెడ్. ద డీటెయిల్స్ యాజ్ బిడ్డర్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అని చెప్పి మెసర్స్ ఆంబే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోల్కతా, మెసర్స్ ఆంబే AMBEY, తర్వాత మెసర్స్ కరంజీత్ సింగ్ అండ్ కంపెనీ లిమిటెడ్ ఢిల్లీ, మెసర్స్ అదానీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ అహ్మదాబాద్ గుజరాత్, అండ్ మెసర్స్ జిందాల్ పవర్ లిమిటెడ్ రాయగఢ్ ఛత్తీస్గఢ్, అండ్ మెసర్స్ దుర్గా ఇన్ఫ్రా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్. ఈ 5 కంపెనీలు బిడ్డింగ్ వేసినట్లుగా అప్పటి బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు జవాబిచ్చాడు. ఆ తర్వాత అందులోనే అంటే కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ఇచ్చిన జవాబులోనే ఇంకొక పాయింట్ ఏముందంటే, సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ సెలెక్టింగ్ MDO అంటే మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ MDO త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్. సో 5 firms హ్యావ్ సబ్మిటెడ్ బిడ్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ MDO ఫర్ నైని కోల్ మైన్. అంటే 5 సంస్థలు బిడ్డింగ్లో పాల్గొన్నాయి. సో ఇందులో ఈ 5 ఏది బెటర్ అనేది సింగరేణి కాలేజ్ కంపెనీ MDO పద్ధతిలో విధానంలో అంటే మైనింగ్ డెవలపర్ అండ్ ఆపరేటర్ పద్ధతిలో అది నిర్ణయిస్తుందని తెలియజేసింది. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, 2022 ఏప్రిల్ 6న జరిగిన ఉదంతం ఇది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించడం ఎంపీగా, అండ్ దానికి కేంద్ర ప్రభుత్వం జవాబు ఇవ్వడం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత ఆ టెండర్లు వేరియస్ రీజన్స్ మొత్తం మీద రద్దయ్యాయి. మళ్ళీ ఇప్పుడు 2025-26లో ఈ ప్రయత్నాలు మళ్ళీ జరిగాయి. ఈలోగా అంటే ఒక ఛానల్ అధిపతికి సంబంధించిన కంపెనీ అండ్ తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన ఒక ఇన్ఫ్రా కంపెనీ, ఆ 2 ఒక కన్సార్షియంగా ఏర్పడి అవి బిడ్డింగ్లో పాల్గొనడానికి ప్రయత్నించాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గొడవ అయింది. అంటే ఇంకొక మంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల కంపెనీ ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయకుండా వీళ్ళు కట్టడి చేశారన్న కారణంతో మొత్తం మీద వివాదాలు చెలరేగాయి. చివరాఖరకు ఈ తాజాగా కూడా అంటే గతంలో రద్దయ్యాయి ఒకసారి, అంటే నేను ఇంతకు చెప్పాను కదా, మళ్ళీ ఇప్పుడు రెండోసారి రద్దయ్యాయి. అయితే ఇప్పుడు రద్దు కావడం
లేకపోతే మళ్ళీ టెండర్లు పిలవడం అనేది ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ ఇష్యూ నేను ఫస్ట్ ఈ వీడియోలో మొదట చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతోంది. ఇది నైని కోల్ బ్లాక్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున లూటీ చేయడానికి ప్రయత్నించాడనో, ఆ మేరకు ఎఫర్ట్స్ పెట్టాడనో రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నైని కోల్ బ్లాక్కు సంబంధించిన వ్యవహారంలో అవగాహన ఉన్న వ్యక్తి, గతంలో పార్లమెంట్లో 4 ఏళ్ల కిందట ప్రశ్నించిన వ్యక్తి, రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన ఎందుకు స్పందించడం లేదు అని ఈపాటికే మీడియా ముందుకు రావాలి. నేను ఫలానా 4 ఏళ్ల కిందటే దీనిపైన ప్రశ్న వేశాను, దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రకంగా జవాబు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈ విషయం జరుగుతోంది అని చెప్పాలి. ఆయన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మద్దతు చెప్తున్నట్టుగా ఒక ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. సరే, భట్టి విక్రమార్క అవినీతికి పాల్పడడానికి ప్రయత్నించారా లేదా అనే విషయంలోకి నేను పోదలుచుకోలేదు. అయితే ఇక్కడ ఆ రకమైన మరకలు మాత్రం, ఆ రకమైన బొగ్గు మాత్రం, ఆ బొగ్గు మసి మాత్రం భట్టి విక్రమార్కకు అంటింది పక్కా. సో భట్టి విక్రమార్కకు మద్దతు తెలియజేసే పర్పస్ తోటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సైలెంట్గా ఉన్నట్టు భావించాలా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత భ్రష్టు పట్టిపోయినా మాకు అవసరం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్రతిష్ట పాలైతే మాకు సంబంధం లేదు అనే ధోరణితో కొంతమంది మంత్రులు ఇట్లా వ్యవహరిస్తున్నారా అనే అంశం తేలవలసి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.